సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశానికి పేరు తెచ్చేలా నేటి యువత క్రీడల్లో రాణించాలి. యువతకు పిలుపునిచ్చిన నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు. రేషన్ బియ్యం అక్రమాలను వెలికితీస్తాం. పేర్ని నాని గోడౌన్లో 4,000కు పైగా బస్తాలు మాయమయ్యాయంటూ మంత్రి మనోహర్ ఆరోపణ. పెంచిన విద్యుత్ ఛార్జీలను, ట్రూ ఆఫ్ ఛార్జీలను తగ్గించాలి. జంగారెడ్డిగూడెంలో ధర్నా చేపట్టిన సిపిఎం నాయకులు. భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి గ్లీజర్ల పంపిణీ. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ఎంపీడీఓ పద్మావతి. దేశానికి పేరు తెచ్చేలా నేటి యువత క్రీడల్లో రాణించాలని నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు పేర్కొన్నారు. దేశానికి పేరు తెచ్చేలా నేటి యువత క్రీడల్లో రాణించాలని నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 17 బృందాలతో 2 రోజుల పాటు జరిగిన ఫుట్బాల్ టోర్నమెంట్ విజేతకు ఆయన బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సాధించారని తెలిపారు. ప్రపంచంలో అత్యధిక క్రీడాభిమానులున్న ఆట ఒక్క ఫుట్బాల్ మాత్రమేనని పేర్కొన్నారు. ఈ క్రీడలో నైపుణ్యాన్ని పెంచుకొని విజేతలుగా ఎదిగి ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందాలని ఆయన కోరారు. క్రీడల్లో నైపుణ్యం పెంచుకొని మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల మేనేజ్మెంట్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, కాలేజీ పీఈటీ, ఎన్ఎస్ఎస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరూ కూడా కంగ్రాచులేషన్స్. ఇది ఆట అనేది గెలిపోవటం సహజం, కానీ గెలవటం అనేది ముఖ్యం. అలాగే ఓడిపోయినందుకు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మరి ఇంత అద్భుతమైన టోర్నమెంట్ కి ఆతిథ్యం ఇచ్చినటువంటి స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజెస్ కి, వాటికి నేతృత్వం ఇస్తున్నటువంటి కేఎస్ గారికి, ఇంకా శ్రీహరి గారికి, ఇంకా సోదరులకి, ఇంకా ఇక్కడ ఇచ్చేసినటువంటి మనకి అబ్జర్వర్ గా వచ్చినటువంటి డాక్టర్ శ్యామ్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరూ కూడా, అదే ప్లేయర్స్ కి, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఇటువంటి ప్లేస్ లో మీరు ఆడి విజేతలు కావటం, పోనీ విజేతలు కాకపోయినా పాల్గొనడం కూడా చాలా గొప్ప విషయం. మరి మీకు చెప్పాను నిన్న, ఫుట్బాల్ అన్నది ఇండియాలో ఇంకా పూర్తిగా ఒక బెంగాలీస్, కేరళ వాళ్ళు వీళ్ళు బాగా ఆడతారు. మన సౌత్ కి సంబంధించి కేరళ చాలా బాగా ఆడతారు. ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియాలో బెంగాలీస్, మనకి టాప్ క్లబ్స్ కూడా అక్కడ ఇండియన్ క్లబ్స్ అక్కడే ఉన్నాయి పూర్వం. తర్వాత ఇప్పుడు ఐఎస్ఎల్ వచ్చిన తర్వాత మన దగ్గర రిలయన్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి వెళ్ళాలి మనం. మరి భారతీయులకు చూస్తే నేనేది బూటియాను, మనకి ఛత్రిని చెప్పా. కాకపోతే మీకు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లో మనకి సోలంకి అని కూడా ఒక అతను ఆడుతున్నాడు. మీరు ఫుట్బాల్ లోనే బాగా నిష్ణాతులు అయ్యి సూపర్ ప్లేయర్స్ అయ్యి మీరు అతి త్వరలోనే మంచి ఒక 5-6 ఏళ్ళలో మంచి టాప్ పొజిషన్ కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీరు అందరూ కూడా ఇప్పుడు 20s ఉంటారు. 20 years అంటే పెద్ద వయసు ఫుట్బాల్ లో. 25కి అట్లీస్ట్ మంచి టాప్ పొజిషన్ కి వెళ్ళిపోవాలి మీరు. ఇంకా దీంట్లో ఆపర్చునిటీస్ కూడా, జాబ్స్ చాలా వస్తున్నాయి. మనకి చాలా జాబ్స్ వస్తాయి స్పోర్ట్స్ కోటాలో. టాప్ ప్లేయర్స్ కి రైల్వేస్ లో, సర్వీసెస్ లో, బ్యాంక్స్ లో, ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా జాబ్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ చాలా వాటిలో జాబ్స్ ఉన్నాయి. ఐఐటికి వెళ్ళినప్పుడు కూడా స్పోర్ట్స్ కోటా ఉంటది. మీరు చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకుని మంచి స్థితికి వస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. Place is known for hospitality and they have shown their love and affection towards you for past 2 days. ఇక్కడ నుంచి సెలెక్ట్ అయిన విద్యార్థులు who ever been selected from probables, they will be representing on behalf of South Jawaharlal Nehru Technological University Kakinada in the South Zone Inter University Tournament to be held at University of Calicut from this month ending లో జరుగుతుంది. అండ్ హోప్ఫుల్ క్యాంప్ కూడా ఇక్కడే పెట్టాలని నిర్ణయం చేసుకున్నాం చైర్మన్ గారితో. సో 6 to 7 days camp will be conducted here, a specialized coaching camp for the selected team, and the team will be representing the South Zone Inter University Tournament on behalf of Jawaharlal Nehru Technological University. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ యజమానిగా ఉన్న జేఎస్ గోడౌన్లోని రేషన్ బియ్యం మాయమైన ఘటనలో విచారణ జరుగుతోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ యజమానిగా ఉన్న జేఎస్ గోడౌన్లోని రేషన్ బియ్యం మాయమైన ఘటనలో విచారణ జరుగుతోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రజలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని దారి మళ్లించి ఆధారాలను నాశనం చేయాలని చూస్తున్నారని తెలిపారు. మాయమైన బియ్యానికి డబ్బు కడితే సరిపోతుందని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. పేర్ని జయసుధ పేరిట ఉన్న గోడౌన్లో 4,000కు పైగా బస్తాలు మాయమయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వంలో బాధ్యత కలిగిన పదవిలో ఉండి ప్రజలు అప్పగించిన బాధ్యత ఎంత దారుణంగా నిర్వర్తిస్తున్నారో సాక్ష్యాధారాలతో సహా ప్రజలు ముందు పెడతామన్నారు. ప్రజలు మీకు అప్పచెప్పిన బాధ్యతని ఎంత దారుణంగా వీళ్ళు నిర్వర్తించారో గతంలో ప్రజలకు అర్థం అవ్వాలి. ఎక్కడ కూడా కక్ష సాధింపు లేకుండా ఒక డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి విజిలెన్స్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకుని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాల్ని పౌర సరఫరాల శాఖ మరియు రెవెన్యూ సిబ్బంది, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కొలతలు మొత్తం చెక్ చేసుకుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా రికార్డ్స్ అన్నీ సీజ్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. సో దయచేసి ఎవరు కూడా దీన్ని ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోవడం లేదు అని కొంతమంది హడాడి చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పగలిగే సమాధానం ఒకటే, చట్టాన్ని ఎవరు కూడా తప్పించుకుని వెళ్ళలేరు. అది ఎంతటి వారైనా ఎవరైనా సరే రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ అవ్వాల్సిందే. పదే పదే మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మాట చెప్పారు, అనవసరంగా ఎవరిపైన కూడా మేము కక్ష సాధింపులు చెయ్యం, కానీ పొరపాటు చేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా మేము వదలం. అంటే ఒక గోడౌన్లో వీళ్ళు ఇన్వెస్టర్లుగా వీళ్ళు వచ్చి 2021లో ఈ గోడౌన్ని పౌర సరఫరాల శాఖకు అప్పచెప్పి సుమారు 5,000 మెట్రిక్ టన్నులు ఇక్కడ ప్రతి సీజన్లో మేము భద్రపరుస్తూ ఉంటాం. అటువంటి గోడౌన్ నుంచి ప్రిలిమినరీగా ఇంకా పూర్తి కాలేదు ఇన్వెస్టిగేషన్, ఇప్పటికే మాకు వచ్చిన లెక్క 243 మెట్రిక్ టన్నులు, అంటే 4,840 బస్తాలు దారి మళ్లించేసి వీళ్ళ స్వలాభం కోసం అహంకారంతో, ఎవరు మనని ప్రశ్నించలేరు, ఎవరు మన అడగరు, లెక్కలతో మనకు సంబంధం లేదు, ప్రజల ఆస్తులు కేవలం మన కోసమే ఉన్నాయనే విధంగా వీళ్ళు వ్యవహరిస్తే వ్యవస్థను ఎంత ఖూనీ చేశారో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా నేను రాష్ట్ర ప్రజలకి హామీ ఇస్తున్నాను, కూటమి ప్రభుత్వం 100% ఒక ప్రక్షాళన కోసం మేము అడుగులు వేస్తున్నాం ముందుకి. ఒక మార్పు తీసుకొచ్చి చూపిస్తాం మీకు, ఏ విధంగా ప్రభుత్వంలో నిజాయితీగా ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకునే విధంగా, వ్యవస్థల్ని దుర్వినియోగం కాకుండా అంతిమంగా ప్రజలకే మేలు జరిగే విధంగా మేము ఏ విధంగా నిలబడతామో చేసి చూపిస్తున్నాం. కానీ గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అరాచకాలు ఎవరు కూడా ఊహించలేని విధంగా వీళ్ళు మార్చారు. పేదల బియ్యాన్ని కాజేసిన ఏ ఒక్కరిని వదలబోమని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. పేదల బియ్యాన్ని కాజేసిన ఏ ఒక్కరిని వదలబోమని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ నీతులు చెప్పే మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం కుంభకోణంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. గత 5 ఏళ్ల పాలనలో లక్షల టన్నుల బియ్యాన్ని వైసీపీ మాఫియా కాజేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలనలో స్థానిక నాయకులు బందర్ యువతను గంజాయి మత్తులో ముంచేశారని అన్నారు. అవినీతి కోసం ఇంట్లో మహిళల్ని కూడా రోడ్డుకెచ్చడం దుర్మార్గమన్నారు. బియ్యం కుంభకోణంలో పేర్ని నాని అడ్డంగా బుక్కయ్యారని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. దాదాపు 90 లక్షల రూపాయలు ఖరీదు చేసే బియ్యాన్ని లారీలు నీ సొంత గోడౌన్స్ నుంచి పోర్టు ద్వారా రేషన్ బియ్యం స్కాముల్లో ఇది కొంత భాగం మాత్రమే మేము అనుకుంటా ఉన్నాం. ఇంకా అసలు స్కాములు మొత్తం కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవాళ మరి నీతి కబుర్లు చెప్పే పేర్ని నాని గారు అడ్రస్ లేకుండా కుటుంబం మొత్తం కూడా గ్యాలప్స్ అయిపోయారు. ఏ గోడూరికి పారిపోయాడో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి నిన్నొచ్చి మరి లెటర్ ఇస్తారు, ఏమని, బియ్యం పోయింది వాస్తవమే, డబ్బులు కట్టేస్తా. అంటే దొంగతనం చేసి
దొంగ వెళ్ళి డబ్బులు కడితే దొరైపోతాడా? అయ్యా పేర్నాని గారు, మీరు కూడా మీ సొంత గోడౌన్స్లో దొంగతనం చేసి ప్రభుత్వానికి నేను డబ్బులు కట్టేస్తానంటే నువ్వు సచ్చిరు కాదు. చట్టం ఊరుకోదు. చట్టం మిమ్మల్ని ఖచ్చితంగా ఇవాళ మీ అవినీతి దాహానికి మీ ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టారు కదయ్యా. సిగ్గు అనిపించట్లా మీకు? ఇంత పేదల సొమ్ముని దోచుకోవడానికి మీకు సిగ్గు అనిపించట్లా? ఇవాళ మేమంతా కూడా మొత్తం గోడౌన్స్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి నీకు రాజకీయమే వ్యాపారం. ఇవాళ నీ గోడౌన్స్ ఎక్కడి నుంచి తెచ్చి కట్టావు? పేదల్ని భయపెట్టి వాళ్ళని బెదిరించి భూములు లాక్కుని పేదలకి స్థలాల్లోంచి మట్టి ఎత్తుకొచ్చి కొన్ని లక్షల ట్రక్కుల మట్టి నింపి దాని మీద అవినీతి గోడౌన్స్ కట్టుకుని అవినీతి గోడౌన్స్లో పెట్టిన బియ్యాన్ని అమ్ముకుని ఇవాళ పేద ప్రజలను మోసం చేసింది వాస్తవమా కాదా? అన్నిటికీ సమాధానం చెప్తావు కదా నువ్వు. ఇవాళ ఇది జరిగిన దానికి ఎందుకు నువ్వు సమాధానం చెప్పట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు చేసినటువంటి మొత్తం బియ్యం స్కామ్ మొత్తం కూడా, రేషన్ బియ్యం స్కామ్ ఒక పక్కన, ఇవాళ చట్టపరంగా మీ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మొత్తం కూడా జరుగుతూ ఉంది. నిజంగా ఎంత దుర్మార్గం అంటే, గతంలో అక్కడ సిడబ్ల్యూసి గోడౌన్స్ ఉన్నాయి. 40,000 టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి సిడబ్ల్యూసి గోడౌన్స్ ఉంటే అందులో ఒక గింజ బియ్యం కూడా పెట్టనకుండా ఆపేసి దాదాపు 300 మంది పొట్ట కొట్టింది వాస్తవం కదా నువ్వు? ఇవాళ వాళ్ళు పండగ చేసుకుంటా ఉన్నారు. ఇవాళ అదే ఆ సిడబ్ల్యూసి గోడౌన్స్, చిలకలపూడి గోడౌన్స్ సంబంధించినటువంటి ఆ పేద కార్మికులు వచ్చి స్వీట్లు పంచుతూ ఉన్నారు. 5 ఏళ్ళు వాళ్ళని పొట్టగొట్టావు కదా. అవినీతి కార్యకలాపాలకి నిలయంగా ఆ గోడౌన్ని పెట్టుకున్నావు. కాకినాడ యాంకరేజీ పోర్టులోని స్టెల్లా ఎల్ నౌకలో 1320 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్టు తనిఖీల్లో నిర్ధారించినట్టు కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలియజేశారు. కాకినాడ యాంకరేజ్ పోర్టులోని స్టెల్లా ఎల్ నౌకలో 1320 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్టు తనిఖీల్లో నిర్ధారించినట్టు కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలియజేశారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వివేకానంద హాల్లో కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనల్తో కలిసి మీడియా ప్రతినిధులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి రేషన్ బియ్యం అక్రమ ఎగుమతుల నిరోధ చర్యలపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నౌకలోని మొత్తం బియ్యాన్ని తనిఖీ చేయగా 1320 టన్నులు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. ఈ బియ్యం సత్యం బాలాజీ రైస్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ సంస్థకు చెందినవిగా గుర్తించామని, ఇంకా పూర్తి విచారణ చేయాల్సి ఉందని తెలిపారు. స్టెల్లా ఎల్ నౌకను రిలీజ్ చేసే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఎప్పుడు రిలీజ్ చేసేది మరలా తెలియజేస్తామన్నారు. కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ గత జూన్, జూలై నుంచి బియ్యం రవాణాకు సంబంధించి 13 కేసులు నమోదు చేశామన్నారు. ఇందుకు సంబంధించిన మొత్తం 137 రైసు మిల్లులపై కేసులు నమోదు చేయగా వీటిలో 89 ఏపీకి చెందినవైతే మిగిలినవి తెలంగాణ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలవని తెలిపారు. జరిగింది. సో టెస్ట్ జరిపిన తర్వాత దాన్ని 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత మొదట అనుకున్న 640 టన్స్ కి అదనంగా, సో ఆల్మోస్ట్ 640 మనం ఒరిజినల్ గా అనుకున్నాము. బట్ ఆ 4000 టన్నులో 640 టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ బదులు ఆల్మోస్ట్ అదనంగా 680 టన్స్ కూడా దొరకడం. సో మొత్తం కలిపి ఆల్మోస్ట్ 1320 టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ మనకి దొరికింది. అండ్ ఆ శాంపుల్స్ టెస్ట్ చేసిన తర్వాత కూడా 1-2 సార్లు మనకి టెస్ట్ చేసింది, అందువల్ల కొంత లేట్ కూడా అయింది. అండ్ 0.36% అంటే 0.36% ఆఫ్ ఎఫ్ఆర్కే మనం ఏదైతే మనం ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అనుకున్నామో అవి ఆ శాంపుల్స్ తో దొరకడం, అది నిర్ధారింపడం జరిగింది. సో ఇవంతా ఒకే హ్యాష్ నెంబర్ 3 కంపార్ట్మెంట్ లో ఉన్నాయి. అండ్ బ్యాగ్స్ వెరిఫై చేసిన తర్వాత కూడా వీ కుడ్ ఐడెంటిఫై ఎవరిది ఆ ఎక్స్పోర్టర్స్ అని కూడా. మొత్తం ఆ 1320 టన్స్ కూడా వన్ కంపెనీ బై నేమ్ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించిన, ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బ్యాగ్స్ అవి. ఇప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత సత్యం బాలాజీ సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ రైస్ మిల్స్, తర్వాత ఏ గోడౌన్స్ లో స్టోర్ చేశారు అనే ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతుంది. సో యాజ్ అ ఫస్ట్ స్టెప్ మనం అక్కడ ఎంత క్వాంటిటీ ఉందనేది షిప్ లో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇమీడియట్ గా మనం ఏదైతే గవర్నమెంట్ కి చెందాల్సిన పీడిఎస్ రైస్ ఉందో ఆ పీడిఎస్ రైస్ ని మనం అన్లోడ్ చేయించి షిప్ నుంచి గవర్నమెంట్ వారు సీజ్ చేసుకోవడం జరుగుతుంది.
అది ఇమీడియట్ గా ఆ పని మనం ప్రారంభించడం జరుగుతుంది. అండ్ ఇట్ విల్ టేక్ 24 to 48 hours కొంచెం వెదర్ బట్టి. సో ఈ షిప్ లో నుంచి ఇమీడియట్ గా అన్లోడ్ చేయాల్సిన బాధ్యత సత్యం బాలాజీ వాళ్ళు తీసుకోవాలి. అండ్ ఇమీడియట్లీ పోర్ట్ ఆఫీసర్ విల్ సీజ్ ఇట్ అలాంగ్ విత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ మన గవర్నమెంట్ గోడౌన్స్ పోర్ట్లో ఉన్న దాంట్లో అది సీజ్ చేసి పెట్టడం జరుగుతుంది. తదుపరి విచారణ తర్వాత దానికి ఏ మిల్స్ సప్లై చేశాయి, తర్వాత ఆ మిల్స్ సంబంధించిన బిల్స్, ట్రక్స్, ఇంకెక్కడ మధ్యలో ఏమైనా ట్రేడర్స్ ఉంటే ఆ ట్రేడర్స్ ఆ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. As a first step, we'll unload the entire PDS stock of 1320 tons from the ship. Then immediately అది అయిపోయిన తర్వాత అన్లోడింగ్ అయిపోయిన తర్వాత we will start loading off. ఇంకా పెండింగ్ ఉంది. పెంచిన విద్యుత్ ఛార్జీలను ట్రూ ఆఫ్ ఛార్జీలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును మానుకోవాలని సిపిఎం జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి ఎం జీవరత్నం డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను ట్రూ ఆఫ్ ఛార్జీలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును మానుకోవాలని సిపిఎం జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి ఎం జీవరత్నం డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని పర్రెడ్డిగూడెం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. సిపిఎం మండల కమిటీ సభ్యురాలు ఎస్కే సుభాషిణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జీవరత్నం మాట్లాడుతూ పెరిగిన నిత్యావసరాల ధరలతో పేదలు ఇప్పటికే సతమతమవుతున్నారని అన్నారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జోడే సూర్యచంద్రరావు, అందుగుల ప్రభాకరరావు, యాగంటి సీత, వామిశెట్టి నర్సారావు, ఎస్కే మాబు, సుబాని, వంగ గోపి, ఆరేటి రామచంద్రరావు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి విద్యుత్తాన్ని మొత్తాన్ని కూడా అదానీ పేరున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాసిచ్చాయి. వెంటనే ఇప్పుడు ఏదైతే ఈ విద్యుత్తు ఛార్జీలు పెంచారో వాటిని తగ్గించాలని, ట్రూ ఆఫ్ ఛార్జీలు తగ్గించాలని, వీటితో పాటు ఏదైతే స్మార్ట్ మీటర్లు ఇప్పటికే పెద్ద ఎత్తున రైతుల్లో కానీ లేకపోతే ఇళ్ళకి కానీ బిగించారో వాటిని వెంటనే బిగింపు నిలుపు చేయాలని ఈ రోజునాడు నిరసన కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని మొత్తాన్ని అదానీకి అప్పచెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరెంటు వ్యవహారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని ఈ రోజునాడు రాష్ట్ర వ్యాప్త పిలుపుల్లో భాగంగా ఇక్కడ ఏదైతే విద్యుత్ కేంద్రం ఉందో అక్కడ నిరసన కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది. పేద ప్రజలు ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలన్నీ కూడా కట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. మరి విద్యుత్ భారాలు ఎలా పెంచుతారు, స్మార్ట్ మీటర్లు ఎలా పెడతారు, వీటిలన్నిటిని కూడా ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి లక్షల కోట్లు దోపిడీ చేసి మీరు అంబానీ అదానీలకు కట్టబెట్టడానికి రాష్ట్ర సంపద, దేశ సంపద దోచుకోవడానికి చూస్తున్నారు. కాబట్టి తక్షణమే ఈ అదానీ వ్యవహారాన్ని విరమించుకోవాలి. ట్రూ ఆఫ్ ఛార్జీలు, పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్రంలోని 50 మంది ప్రజానికాన్ని, రైతులను, కార్మికులను, కర్షకులను 50 మంది ప్రజానికాన్ని ఐక్యం చేసి మీరు ఈ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకునే వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అందరినీ కూడగట్టి మేము పోరాటాలు, ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. లేకపోతే మరో 2002లో ఏదైతే విద్యుత్ పోరాటం నాందిగా ఉందో హైదరాబాద్లో, దాన్ని మళ్ళీ రాష్ట్రంలో ముందుకు తీసుకొస్తామని సిపిఎం పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మేమందరం ఈ రోజునాడు జంగారెడ్డిగూడెం మండల కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. ఏదైతే కరెంటు బిల్లులు ఉన్నాయో ఇప్పుడు తగలబెట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు నిరసనగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. రాష్ట్రానికి తలమానికంగా భీమవరం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. రాష్ట్రానికి తలమానికంగా భీమవరం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. భీమవరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ చెదలవాడ నాగరాణి భీమవరం సుందరీకరణ పనులపై జేసీటీ రాహుల్ కుమార్ రెడ్డి మున్సిపల్ అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చెదలవాడ నాగరాణి మాట్లాడుతూ భీమవరం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని కోరారు. ఇప్పటికే ఏ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో ప్రణాళికలను రూపొందించినట్టు తెలిపారు. కొన్ని పనులను ప్రారంభించుకున్నామని, మరికొన్ని పనులకు దాతల సహకారం అవసరమని అన్నారు. తోటివారికి సేవ చేయాలనే తలంపుతో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులు శ్రీ సాయి స్వచ్ఛంద సేవా సంస్థ పేరిట సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని భీమడోలు ఎంపీడీఓ పద్మావతీదేవి పేర్కొన్నారు. తోటివారికి సేవ చేయాలనే తలంపుతో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులు శ్రీ సాయి స్వచ్ఛంద సంస్థ పేరిట
సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని భీమడోలు ఎంపీడీఓ పద్మావతీదేవి పేర్కొన్నారు. శీతాకాలం చలిగాలుల నేపథ్యంలో భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వచ్చే గర్భిణులు, బాలింతలు పడుతున్న ఇబ్బందులను గమనించిన సంస్థ సభ్యులు వేడి నీటి సరఫరా చేసేందుకు వాటర్ గ్లేజర్లను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన గ్లేజర్లను భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం వేదికగా బుధవారం ఎంపీడీఓ పద్మావతీదేవి, ఎంఈఓలు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్ల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ శ్రీలత, డాక్టర్ అపర్ణ, సంస్థ సభ్యులు జి మోహన్, గుంటూరు శ్రీనివాసరావు, ప్రకాష్ రావు, ఈ శ్రీనివాసరావు, గుగ్గులోతు కృష్ణ, గారపాటి ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. సబ్మిట్ చేయడం జరుగుతుంది. డొనేషన్ చేస్తున్నారు వాళ్ళందరికీ. ఇక్కడ ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆనందకరమైన విషయం. ఉద్యోగస్తులు అయి ఉండి కూడా ఆ రోజు ఈ రకంగా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎంతో కొంత సేవా దృక్పథంతో మనం సేవ చేయాలి అనే ఒక మోటివ్తో చేసిన ఈ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటివి ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో చేయాలని, ఇటువంటి కార్యక్రమం మమ్మల్ని కూడా ఆహ్వానించాలని, మా ద్వారా ఏదైనా పార్టిసిపేషన్ కావాలి అని అనుకుంటే నన్ను కూడా అడిగితే కూడా నా వంతు సహకారం కూడా నేను ఖచ్చితంగా చేస్తానని. ఈ శ్రీ సాయి హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ స్థాపించి గత 2 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరైతే విద్యా వైద్య పరంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సేవే లక్ష్యంగా మానవ సేవే మాధవ సేవ అనే ఒక నినాదంతో మరి సాయి హెల్పింగ్ హ్యాండ్స్ టీం అంతా కూడా పనిచేస్తున్నాము. ఎవరైతే చదువులో మెరుగ్గా ఉండి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు లేదా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పిల్లలకు ఫీజులు కట్టడం కానీ, లేదా వైద్యపరంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా మా వంతుగా ప్రతి నెల 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు భీమడోల్లోని సిహెచ్సి సెంటర్లో 2 గ్రేజర్లని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పేషెంట్లు ఈ చలికాలంలో ఇబ్బందులు పడుతున్నారో, చలినీళ్ళతో స్నానం చేయడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మరి గ్రేజర్లు 2 ఇవ్వడం జరిగింది. అలాగే పోలలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులకి వాళ్ళకు కూడా పొద్దున్నే ఉదయం లేచి స్నానం చేయడానికి ఇబ్బందికరంగా ఉందనే పరిస్థితి గమనించి వాళ్ళకు కూడా 2 గ్రేజర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే పే బ్యాక్ టు సొసైటీకి ఎంతో కొంత మనం సహాయం చేయాలనే లక్ష్యంతో మా వంతుగా మేము సహాయం చేస్తున్నాము. మరి ఇలాంటి సహాయం చేస్తున్నందుకు మరి మాకు కూడా భగవంతుడు మరి ఇంకా మరిన్ని సేవ చేసేటువంటి భాగ్యాన్ని కల్పించాలని, అలాగే ఎవరైనా పిల్లలు బాగా చదువుకుని పిల్లలు ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందుల్లో పడుతున్న చదువులో కానివ్వండి, లేదా ఎక్కడైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా మా సంస్థ దృష్టికి తీసుకొచ్చినట్లయితే మా వంతు సహాయ సహకారాలు అందించి వారికి చేదోడు వాదోడుగా ఉండడానికి మేము పనిచేస్తామని, మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లా గోరంట్ల పట్టణంలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ గుడ్ మార్నింగ్ అంటూ ప్రజలతో మమేకమయ్యారు. అనంతపురం జిల్లా గోరంట్ల పట్టణంలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ గుడ్ మార్నింగ్ అంటూ ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా కాఫీ తాగుతూ ప్రజలను పలకరించారు. అనంతరం మహిళా ప్రయాణికులతో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బస్సు హామీ అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ మాజీ పొగాకు రామచంద్ర, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అన్ని రంగాల్లో దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నిలపడమే లక్ష్యంగా వికసిత భారత్ 2047ను కేంద్రం చేపట్టింది. అన్ని రంగాల్లో దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నిలపడమే లక్ష్యంగా వికసిత భారత్ 2047ను కేంద్రం చేపట్టింది. సర్వే అంశాలపై అవగాహన కల్పించేందుకు ఎన్ఎస్ఓ దక్షిణ ప్రాంత కార్యాలయ పరిధిలోని 13 జిల్లాల క్షేత్ర సిబ్బందికి ఈ నెల 18, 19 తేదీల్లో కడప పట్టణంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అవసరాలకు అనుగుణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక సదుపాయాలపై సర్వే చేపట్టారు. సర్వేలో భాగంగా జనవరి నుంచి దేశవ్యాప్తంగా నైపుణ్యం కలిగి శిక్షణ పొందిన సిబ్బంది ప్రజల నుంచి వివరాలను సేకరిస్తారని తెలిపారు. టేకప్ చేస్తున్న సబ్జెక్ట్ వచ్చి హెల్త్ ఆస్పెక్ట్స్, ఆరోగ్యానికి సంబంధించినటువంటి షెడ్యూల్స్. సో బేసికల్లీ మా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనేది కీ ప్రైమరీ సోర్స్ ఆఫ్ డేటా సెట్స్
మెయింటైన్ డేటా సెట్స్ అనేవి మెయింటైన్ చేస్తుంది ఎట్ యూనిట్ లెవెల్ డేటా. సో ఇది అందరికీ మా మినిస్ట్రీకే కాకుండా ఉన్న సెంట్రల్ మినిస్ట్రీస్కి, స్టేట్ గవర్నమెంట్స్కి అండ్ పాలసీ మేకర్స్కి అండ్ రీసెర్చ్ డెవలపర్స్కి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో బేసిక్ ఈ 80th రౌండ్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ సర్వే, సోషియో ఎకనామిక్ సర్వే హెల్త్ పరంగా కండక్ట్ చేయబడుతుంది. సో దీంట్లో కలెక్ట్ చేసేటటువంటి ఇన్ఫర్మేషన్ దేని మీద ఉంటుంది అంటే ప్రజలు వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్ మీద ఎంతవరకు స్పెండ్ చేస్తున్నారు అండ్ ప్రైవేట్ ఫెసిలిటీస్, పబ్లిక్ హాస్పిటల్ ఫెసిలిటీ, గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎలా అవైల్ చేసుకుంటున్నారు అండ్ ఈ హెల్త్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ అనేవి ఎలా అప్రోచబుల్ ఉన్నాయి ప్రజలందరికీ కూడా. సో వీటి మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. షెడ్యూల్లో క్వైరీస్ అనేవి ఇలా డెవలప్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇవే కాకుండా ఎక్స్పెండిచర్ అనేది ఎలా స్పెండ్ చేస్తున్నారు, ఏజ్ వైజ్, జెండర్ వైజ్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మెడికల్ ఎక్స్పెన్సెస్ మీద ఎంతవరకు వాళ్ళ ఎకనామికల్ ఇండిపెండెన్స్ దాని ఆధారపరంగా ఎలా స్పెండ్ చేయగలుగుతున్నారు అనే దాని మీద కూడా ఉంటుంది. ఇప్పుడు మా ఆఫీస్ దగ్గర మానస ఇన్ హోటల్లో రీజనల్ ట్రైనింగ్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. సో మా స్టాఫ్కి, మా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ సర్వే మీద అవగాహన కల్పించడానికి, సో వాళ్ళందరూ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెల్ ఎక్స్పర్టైజ్డ్ ఇన్ కలెక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ డేటా ఆన్ దీస్ సబ్జెక్ట్స్. సో ప్రజలందరికీ, పబ్లిక్కి మా తరపు నుంచి, మీడియా తరపు నుంచి వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే రెస్పాన్సిబుల్గా కోఆపరేటివ్నెస్, మీ కోఆపరేషన్ మా ఫీల్డ్ స్టాఫ్కి ఇచ్చారు అంటే అండ్ దిస్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ ఆల్సో. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ టు ప్లీజ్ బీ వెరీ కోఆపరేటివ్ విత్ అవర్ పీపుల్. థ్యాంక్ యూ. మైనార్టీ హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మైనార్టీల హక్కులు, వారికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు. మైనార్టీ హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మైనార్టీల హక్కులు, వారికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు. జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ మెల్లిమి సునీల్ కుమార్ నేతృత్వంలో మైనార్టీలకు వారి హక్కులపై స్థానిక లోక్ అదాలత్ కోర్టు ఆవరణలో అవగాహన కల్పించారు. జిల్లా లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి కె ప్రకాష్ బాబు మైనార్టీల హక్కులపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. న్యాయవాది పి శ్రీనివాస్ మైనార్టీలకు కల్పిస్తున్న రక్షణ చర్యలను గురించి వివరించారు. మైనార్టీ నాయకులు షేక్ అసదుల్లా అహ్మద్, అశోక్ కుమార్ జైన్, ఇంద్రజిత్ సింగ్, షేక్ అబ్దుల్ కరీం, షేక్ నిజాం, అబ్దుల్ కరీఫ్, అబ్దుల్ గఫూర్, రజాక్, సత్తర్ సాబ్, జాద్, సాజిద్, ఉమర్, అనూప్ జైన్, విక్రమ్ జైన్, ఇంద్రజిత్, ఆనంద్ సింగ్, మోసస్ శ్రీనివాస్, శంకర్, కదీర్, అయాషా బేగం, నమ్రీన్, నస్రీన్, అబ్దుల్ ఖాదర్, జిలాలి, బాజీ, కరీం, ఇతర ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైను, పార్సీ, ఇతర మైనార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశానికి పేరు తెచ్చేలా నేటి యువత క్రీడల్లో రాణించాలి. యువతకు పిలుపునిచ్చిన నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు. రేషన్ బియ్యం అక్రమాలను వెలికితీస్తాం. పేర్ని నాని గోడౌన్లో 4,000కు పైగా బస్తాలు మాయమయ్యాయంటూ మంత్రి మనోహర్ ఆరోపణ. పెంచిన విద్యుత్ ఛార్జీలను, ట్రూ ఆఫ్ ఛార్జీలను తగ్గించాలి. జంగారెడ్డిగూడెంలో ధర్నా చేపట్టిన సిపిఎం నాయకులు. భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి గ్లీజర్ల పంపిణీ. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ఎంపీడీఓ పద్మావతి. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.